యూరియా మీకు ఇస్తా లిస్ట్ ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎంత ఉంది కదా కూడా అంటే దీని అఫీషియల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా జిల్లాలో 200 సెంటర్లలో యూరియా పంచుతుంది. ఇంకెక్కడ ఇబ్బంది అవుతుంది రైతులకు చెప్పండి. మన చిన్న జిల్లా ఇప్పుడు యాక్చువల్ 5.5 కాన్స్టిట్యున్సీలే. అదే మా కాన్స్టిట్యున్సీలో 47 సెంటర్లలో పంచుతున్నాం. ఉన్నాయి 7 మండలాలు. అంటే ఇది యాక్చువల్ పరిస్థితి. గతంలోనేమో యూరియా కొరకు చెప్పులు పెట్టిరు, రైతుల మీద కేసులు పెట్టిరు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. ఈ బీజేపీ వాళ్ళైతే తెలంగాణ ద్రోహులు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు వాళ్ళు. మరి ప్రజలు నిజంగానే అంటే రాబోయే కాలంలో నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అసలు. కానీ వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు తెలంగాణ పాట పాడాలంటే గుజరాత్ పాట పాడుతున్నారు, మోడీ చెప్పని చెప్తున్నారు. ఇవాళ ఇంకా నేను అరవింద్ మాట్లాడుతున్నాడు, మొత్తం కలవరగంప, దాంట్లో ఒక స్పెసిఫిసిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అంతా అవినీతి పడలేనంట, ఈయన బుద్ధిమంతులు అన్నట్టు.